ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత అది కూడా వేగిన తర్వాత పసుపు యాడ్ చేసేసి చిన్నగా కట్ చేసిన టొమాటో ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలి. వాటిని అయితే కలపకుండా ఈవెన్గా అలాగే ఉంచి రుచికి సరిపడా ఉప్పు, అలాగే స్పైసీనెస్కి సరిపడా కారం అయితే వేసేసుకొని ఇలా మీదనే వేసేసుకోవాలి. అస్సలు కలపకుండా అట్లానే వేసేసి మూత అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి వాటర్ ఎంత వచ్చేసినాయో. సో ఈ టమాటోల్ని స్మాష్ చేస్తున్నట్టు అయితే కలుపుకోవాలి. అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మధ్య మధ్యలో స్మాష్ చేస్తూ కలుపుతూ ఉంటే ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ధనియా పౌడర్ వేసి ఇంకో 2 to 5 మినిట్స్ దాకా ఇలాగే ఫ్రై చేస్తే మన టేస్టీ ఎమ్మీ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది.